కాన్పూర్ లో ఒక లేడీ కానిస్టేబుల్ కి రేప్ చేశారు. ఈ ఇన్సిడెంట్ అనేది 19th అక్టోబర్ సాటర్డే నైట్ జరిగింది. తన డ్యూటీ అయిపోయిన తర్వాత లేడీ కానిస్టేబుల్ వాళ్ళ ఇంటికి వెళ్లి కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం అయితే స్టార్ట్ అవుతుంది. బట్ అక్కడ వెహికల్స్ ఏమీ లేకపోవడం, వాళ్ళ నైబర్ కలుస్తాడు, ఇంటికి డ్రాప్ చేస్తా అని చెప్పడంతో తన బైక్ ఎక్కి లేడీ కానిస్టేబుల్ అయితే బయలుదేరుతుంది. అండ్ దురదృష్టమైన విషయం ఏమిటంటే తనని డ్రాప్ చేస్తా అని చెప్పి తన నైబర్ అయినటువంటి ధర్మేంద్ర పస్వాన్ అనే వ్యక్తి ఇంటికి డ్రాప్ చేయకుండా ఎక్కడో పొలాల్లోకి తీసుకెళ్లి రేప్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి జాయింట్ కమిషనర్ హరీష్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రేప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా లేడీ కానిస్టేబుల్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే ట్రై చేసింది, కానీ అక్కడ కుదరకపోవడం వల్ల తను ఎక్కువ ఫోర్స్ అయితే యూజ్ చేయడం వల్ల సో ఆ వ్యక్తికి లేడీ కానిస్టేబుల్ వీళ్ళనైతే కొరికేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఈ కేసు కోర్టులో ఉంది అండ్ విచారణ జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ రీసెంట్ గా మన 2024 అక్టోబర్ 19th జరగడం షాకింగ్ అనమాట. సో లేడీ పోలీస్ కి సేఫ్టీ లేదు అని అంటే నార్మల్ లేడీస్ కి మన ఇండియాలో సేఫ్టీ ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమ్మాయిలు దయచేసి ఎవరిని నమ్మొద్దు. అది మీ నేబర్ అయినా, మీ తమ్ముడైనా, మీ అన్నయ్య అయినా, మీ ఫ్రెండ్ అయినా, మీ బెస్టీ అయినా, ఆఖరికి మీ బాయ్ ఫ్రెండ్ అయినా దయచేసి సేఫ్గా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి. మీ లొకేషన్స్, మీరు బయటకు వచ్చినట్లయితే మీ లొకేషన్స్, లైవ్ లొకేషన్స్ అన్నీ మీ ఇంట్లో వాళ్ళకి పంపించడానికి ట్రై చేయండి. ఆఖరికి మన సొసైటీ ఎలా తయారైందంటే ఎవరికి పక్కింటోడు కాదు కదా మన అన్నయ్య, తమ్ముడు, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి అయితే చేరిపోయింది. ఇంత ఘోరంగా దిగజారిపోయింది. బయట చాలా కేసు చూస్తున్నాం. అన్నయ్య అని చెప్పి రేప్ చేశాడు, తమ్ముడు అని చెప్పి రేప్ చేశాడు, పక్కింటోడు తీసుకెళ్లి రేప్ చేశాడు. అట్లీస్ట్ అది చేసిన వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉందా లేదా అని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచన అయినా, అలాంటి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన వస్తుందా లేదా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది అనమాట. మనస్సాక్షి ఉండదు ఈ ఎదవలకి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నది మన వాళ్ళకు వచ్చినంత వరకు మనకు తెలియదు. దయచేసి ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని అన్నది దాని గురించి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఇట్స్ అన్బేరబుల్. మాటల్లో కూడా చెప్పలేనంత పెయిన్ వస్తుంది అనమాట. ఒక ఆడదాయి వద్దు అని అనుకున్నప్పుడు వాళ్ళు బలవంతం చేస్తే అది ఎలా ఉంటుంది అని అన్నది ఆ దేవుడికి తెలియాలి. ఇంతకు మించి మాట్లాడాలని నాకు లేదు, మాటలు కూడా రావట్లేదు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై హింద్.